తెలంగాణ రాజకీయాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మంత్రి కోమటిరెడ్డి ఎపిసోడ్పై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే నేతలపై వ్యక్తిత్వ హననం జరుగుతుందని ఆరోపించారు. ప్రతిపక్షాలపై ప్రయోగించిన అస్త్రాలే ఇప్పుడు సొంత పార్టీ నేతలపై ప్రయోగిస్తున్నారని విమర్శించారు జగదీష్ రెడ్డి. ఎవరిని మోసం చేయడానికి డ్రామాలు ఆడుతున్నారు? ఎవరిని అమాయకులం చేయాలని డ్రామాలు ఆడుతున్నారు? ఎందుకు పట్టుకోరు దొంగల్ని? అవి చెప్పిన వాడేవాడు, వాటి ప్రసారం చేస్తున్న వాడేవాడు, రాస్తున్న వాడేవాడు? ఎందుకు పట్టుకోలేరు? దీని వెనకాల ఉన్న పెద్దలెవరు? మంత్రులు బయట మాట్లాడితేనేమో ముఖ్యమైన నాయకుడే జయించడని మాట్లాడుతున్నారు. మంత్రులు మీడియా ముందుకు వచ్చి ఒక డ్రామాలు చేస్తున్నారు. స్వయంగా గాంధీ భవన్ నుంచి లేదా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి నడుస్తున్న కొన్ని గోస్ట్ ఛానల్స్ అంటారో, సైట్స్ అంటారో, వాటి ద్వారా ఇటువంటి దుర్మార్గమైన ప్రచారాలు వస్తూ ఉన్నాయి.